ఈరోజు ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఆ పెద్దలను నేను వచ్చేసి సూటిగా ప్రశ్నిస్తాను. అంటే ఈ క్యాలెండర్ అనేది మీ యొక్క దృష్టికి రాకుండా నిర్ణయించబడడం జరిగిందా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి మేము గెలిచేసినాం అని చెప్పేసి సంకలు గుద్దుకోవాల్సినటువంటి అవసరం లేదు. మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఏకైక సామాజిక వర్గం అది బలిజ సామాజిక వర్గం అని చెప్పేసి మీరు మరొకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఎన్నికల సమయంలో మాత్రమే ఈ సామాజిక వర్గం యొక్క ఓటు గురించి గుర్తుకొస్తుంది మీకు. అప్పుడు పెద్దలు గుర్తొస్తాడు. అప్పుడు ఈ సామాజిక వర్గం మమ్మల్ని ఆదుకోవాలి, రక్షించుకోవాలని చెప్పేసి గుర్తొస్తుంది. కానీ ఎప్పుడైతే ఎలక్షన్లు అయిపోతాయో దాని తర్వాత ఈ సామాజిక వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి కూరలో కరివేపాకు కన్నా కూడా హీనంగా ఈ సామాజిక వర్గాన్ని చూడడం జరుగుతుంది. ఈ బలిజ కాపులకు ఎక్కడైనా సమస్యలు అనేటువంటివి ఎదురయ్యి ఏమైనా ఇబ్బందులు జరిగితే కూడా ఏ మాత్రం స్పందించినటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, రాయల వారి యొక్క విగ్రహం ముందు మోకాళ్ళ మీద మిమ్మల్ని కూర్చోబెట్ట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇస్తున్నటువంటి ఒక వార్నింగ్ తీసుకోండి డైరెక్ట్గా. ఎందుకంటే ఈ సామాజిక వర్గం అనేది లేకపోతే మీకు గుర్తింపు లేదు. ఈ సామాజిక వర్గం యొక్క దయతో కుర్చీల్లో కూర్చుకొని ఈ సామాజిక వర్గాన్ని కూర్చొని మీరు పక్కన మాత్రము మీకు పుట్టగతులు కూడా ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి హెచ్చరిస్తూ, అంటే రాయలవారు అంటే మీకు తెలీదా? ఈయన చేసినటువంటి సేవలు మీకు తెలీదా? మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి రాయలవారికి సంబంధించినటువంటి 2 రాజధానులు ఉన్నాయి. ఈయన తెలుగు గురించి ఈయన చేసినటువంటి కృషి మీకు తెలీదా? తిరుమల గుడి ఈరోజు వచ్చేసి ప్రపంచంలో ఒక గొప్ప క్షేత్రంగా నిలబడడానికి ఆయన చేసినటువంటి కృషి 7 సార్లు నగలు అర్పించి గుడికి బంగారు తాపడం చేయించి మెట్ల మార్గాలు కట్టించి చెరువులు తవ్వించి గోపురాలు కట్టించి శ్రీకాళహస్తితో సహా కాణిపాకంతో సహా మంగాపురం గోవిందరావు స్వామి గుడితో సహా ఇన్ని సేవలు చేసినటువంటి ఈ యొక్క వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి మీకు గుర్తుకు రావడం లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు రావడం లేదా? గుర్తుకు తెప్పించమంటారా? అంటే ఈ సామాజిక వర్గం అంటే అంత చులకన, అంత చిన్న చూపు. అంటే ఎవడో అడిగేటువంటి వాడు ఉండడు, ప్రశ్నించేవాడు ఉండడు. మన ఇష్ట ప్రకారం మనం ఏది చేసుకుని పోతున్నా కానీ అసలు మన గురించి స్పందించేటువంటి వారు ఉండరు అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలను వచ్చేసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినాం. ప్రతిపక్షానికి కూడా వీలుగా అన్నటువంటి పరిస్థితుల్లో కూడా కూర్చొని పెట్టినటువంటి సామాజిక వర్గం అది ఏదైనా ఉందంటే ఈ సామాజిక వర్గం అది. సో ఈ సామాజిక వర్గంతో పెట్టుకుంటే కొత్త నాయకత్వాన్ని మేము సృష్టించుకోలేమా? మా యొక్క హక్కుల గురించి మేము భవిష్యత్తులో పోరాటం చేయలేమా? మేము వచ్చేసి సాధించుకోలేమా అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రము చాలా పొరపాటు. ప్రజా ప్రతినిధులైనటువంటి బలిజ కాపు తెలగ సామాజిక వర్గానికి వాళ్ళ